ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని చదువుతారు చూడండి. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. అందరూ తల కాస్త పైకెత్తి జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలి. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మనం చూచినట్లయితే ఈ మాటలు ఎవరంటున్నారంటే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ మాటలు అంటున్నారు. సొలొమోను గూర్చి మనకందరికీ బాగా తెలుసు. సొలొమోనుకి దేవుడు జ్ఞానమును, వివేకము కలిగినటువంటి హృదయమును అనుగ్రహించారు. సొలొమోనుతో ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ వంటి జ్ఞానము కలిగినటువంటి వాడు ఇంతవరకు పుట్టలేదు, ఆ తర్వాత కూడా ఇంకెవ్వరూ పుట్టరు అని చెప్పి సొలొమోను రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలనో, తన దగ్గరికి ఎంతోమంది న్యాయం కోసం వస్తున్నప్పుడు మేలు కీడులు వివేచించున్నట్లు నాకు జ్ఞానము దయచేయమని ప్రభుని అడిగినప్పుడు తను చేసినటువంటి ఆ యొక్క విజ్ఞాపన అనేది దేవుని దృష్టికి అనుకూలంగా ఉంది కనుక వెండి బంగారములనైనను, శత్రు యొక్క ప్రాణములనైనను, శత్రు యొక్క రాజ్యములైనను, దీర్ఘాయువునైనను అడగకుండా జ్ఞానమును కోరుకున్నాడు. కాబట్టి ఆ యొక్క విజ్ఞాపన అనేది దేవుని దృష్టికి అంగీకారంగా మార్చబడితే దానిని బట్టి ఈ యొక్క సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చారు. అది కూడా ఎలాంటి జ్ఞానము అనంటే, ప్రభు చెప్పాడు సొలొమోనుతో ఏమనంటే, నీ వంటి జ్ఞానము కలిగినటువంటి వాడు ఇంతవరకు పుట్టలేదు, రాబోయే దినాలలో పుట్టబోడు అన్నాడు. అటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జ్ఞానము చేత సొలొమోను రాజుని దేవుడు నింపితే, ఈ యొక్క సొలొమోను రాజు ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుని బిడ్డలారా కొన్ని పుస్తకాలు రాశాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగం, ఈ యొక్క మాటలు కూడా ఎవరు రాశారు అనంటే సొలొమోను రాజే. ఈ ప్రసంగి గ్రంథకర్త సొలొమోను రాజు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఈ మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు ఏమంటున్నారు అనంటే, దేవుని బిడలారా, దేని కాలమందు అది చక్కగా నుండున్నట్లు సమస్తమును కూడా నియమించువాడు ఆయనే అని అంటున్నాడు. ఇక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గూర్చి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని గూర్చి సొలొమోను రాజు పలుకుతున్నటువంటి మాటలు ఏమిటి అనంటే, ఏమంటున్నాడంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు అని చెప్తున్నాడంటే, ఆయన నియమించేటువంటి వాడట. ఎవరట? అందరు చెప్పండి. ఆయన నియమించే వాడట. ఇంకా ఆయన నీ గూర్చి మరలా అంటున్నాడు, ఆయన నియమించేవాడు మాత్రమే కాదు, ఆయన సమస్తమును కూడా నియమించువాడు అంటున్నాడు. అంటే గమనించని దేవుని బిడలారా, ఈ లోకములో మనుషులు కొన్నిటిని నియమించగలుగుతారు, కొన్నిటిని నియమించలేరు. అయితే మన ప్రభుని గూర్చి ఈ యొక్క వాక్య భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్న మాటలు ఏంటంటే, ఆయన సమస్తమును కూడా నియమించువాడు అంటున్నాడు. అంటే ఆయన నియమించలేనిది అంటూ ఈ లోకంలో ఏది ఉండదు అని దాని అర్థం. భక్తుడైనటువంటి యోబు గారు కూడా పోయిన వారంలో మనము
విన్నాం కదా, తన యొక్క గ్రంథములో ఏమంటాడంటే, ఇదిగో నా దేవా, నా ప్రభువా, నీవు సమస్త కార్యములను జరిగించువాడవని నిన్ను గూర్చి నేను ఎరుగుదును అంటాడు. మన దేవుడు నియమించువాడట. సొలొమోను గారు అంటున్నారు, అది కూడా ఆయన కంటూ అసాధ్యమైనది లోకములో ఏది లేదట, సమస్తమును కూడా నియమించువాడు అని అంటున్నాడు సొలొమోను. ఆయన కంటూ అసాధ్యమైనది లోకములో ఏది కూడా ఉందా లేదా చెప్పండి? ఆయన కంటూ అసాధ్యమైనది లోకములో ఏది కూడా లేదు. హల్లెలూయా. ఇంకోటి అక్కడ ఆ వాక్య భాగంలో మరొక మాట కూడా మనం గమనిస్తాం. ఏంటి ఆ మాట అనంటే, ఆయన ఎలా నియమిస్తాడు? సమస్తమును నియమించువాడు కదా మన ప్రభు. ఆయన ఎలా నియమిస్తాడు అనంటే, రాయబడి ఉన్న మాట ఆ వాక్య భాగంలో చక్కగా నియమిస్తాడట. ఎలా నియమిస్తాడట అండి? సొలొమోన్ గారు ఏమంటున్నారంటే, దేని కాలమందు అది చక్కగా నుండున్నట్లు. ఎలా ఉండున్నట్లు అందరు చెప్పండి, ఎలా ఉండున్నట్లు? చూడండి, కొన్నిసార్లు కొంతమందిని మనం చూస్తాం, చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కానీ అధికారుల మధ్యలో అధికారులను సంతోషపరచాలనో, లేకపోతే ఇంటిలో భర్తను సంతోషపరచాలనో, పిల్లల్ని సంతోషపరచాలనో, లేకపోతే భర్త అయితే భార్యను సంతోషపరచాలనో, స్నేహితుల్ని సంతోషపరచాలనో కొన్ని కార్యాలు చేయాలనుకుంటారు కొంతమంది. అది మనుషులు ఎలా చేస్తారు అని అంటే, అందరూ కాదు కానీ కొందరు ఎలా చేస్తారంటే చక్కగా చేయరు, చేస్తారు. మరలా చెప్పకపోయినా వాళ్ళ ద్వారా మంచి పేరు పొందాలని చెప్పో, మాకు కాస్త బాధ్యతలు ఉన్నాయి అనిపించుకోవాలని చెప్పో చేస్తారు కానీ చక్కగా చేయరు. చూడండి, అప్పుడు పైన ఉన్నటువంటి అధికారులే కానీ మన ఇంటను ఉన్నటువంటి వారే కానీ ఏమంటారంటే, చేస్తున్నావు కానీ చేసావు కానీ అయ్యా చేసేదేదో కాస్త మంచిగా చక్కగా చేయమంటుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే గమనించండి, లోకంలో మనుషులు కొన్నిటిని చేస్తారు, కొన్నిటిని నియమిస్తారు, కానీ వారు చేసిన దానిలో మనకు ఏం కనపడతాయి అనంటే లోపాలు కనపడతాయి. అయితే మన దేవుణ్ణి గూర్చి జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, ఆయన సమస్త కార్యములు సమస్తమును కూడా నియమించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అని. ఆయన సమస్త కార్యాలు నియమిస్తాడు. అది కూడా ఎలా నియమిస్తాడు అని అంటే, సొలొమోను గారు అంటున్నారు చక్కగా నియమిస్తాడట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎలా నియమిస్తాడట అండి? చక్కగా నియమిస్తాడట. చూడండి, ఈ యొక్క ఆగస్టు మాసాంతరములో మనం ఉంటున్నాం. రేపటి రోజున నూతన మాసములో సెప్టెంబర్ నెలలో మనం ప్రవేశించబోతున్నాం. మన దేవుడు నూతన మాసాన్ని దయాకిరీటముగా ప్రభు ధరింప చేయబోతున్నాడు. దేవుని బిడలారా, నిశ్చయముగా ఒక దైవ సేవకునిగా నేను ఈ యొక్క ఆగస్టు మాసములో ఈ 31వ తారీఖున మీతో చెప్తున్నటువంటి మాట ఏమిటి అనంటే, నా దేవుడు నా నోట ఉంచినటువంటి మాటలు మీతో పలుకుతున్నాను. ఏమని అనంటే, దేవుని బిడలారా, నిశ్చయముగా నా ప్రభు సెప్టెంబర్ మాసములో ఆయన మీ జీవితాలలో కొన్నిటిని చక్కగా నియమించబోతున్నాడు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. విశ్వసించిన వారు అందరూ చప్పట్లు కొడుతూ చేతులు ఊపుతూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నిశ్చయముగా నా దేవుడు ఎవరు అనంటే, ఆయన నియమించేవాడు, ఆయన సమస్తమును కూడా నియమించువాడు. ఇంకొక మాట ఏమిటి అనంటే,
చక్కగా నియమించువాడు. ఎలా నియమించుతాడండి ఆయన? చక్కగా నియమించువాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన సమస్తమును కూడా చక్కగా నియమించువాడు మన ప్రభు. అట్టి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. అట్టి దేవుణ్ణి మనం సేవిస్తున్నందుకు మన జీవితములు ఎంతైనా అవి ధన్యమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోకములో చాలామంది భక్తి చేస్తున్నటువంటి దేవుని బిడ్డలు వారి కుటుంబాలలో దేవుడు కొన్ని కార్యాలు నియమించాలని కోరుకుంటారు కదండి. కొన్ని కార్యాలు నియమించాలని కోరుకుంటారు. ఇల్లు లేనటువంటి వారు దేవుడు సొంత గృహం మాకు ఇస్తే బాగుంటుందని, పిల్లలు ఒకవేళ వివాహ వయసుకి ఎదిగినటువంటి వారు వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ సంవత్సరమన్నా వారికి చక్కటి మంచి సంబంధం వస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా దేవుని ద్వారా కొన్ని కార్యాలని ఎదురు చూస్తుంటారు. దేవుడు కొన్ని కార్యాలు మా జీవితంలో ఈ యొక్క సంవత్సరమైనా నియమిస్తే, ఈ మాసములోనైనా నియమిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటారు. దేవుని బిడలారా, మన దేవుడు కూడా ఎవరు అనంటే ఆయన సమస్త కార్యములు మన జీవితంలో నియమించేవాడు. అయితే ఈ రోజున వాక్యం, ఈ యొక్క వాక్యం ఏమని చెప్తుంది అనంటే, ఆయన మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నియమించేవాడు కాదు. చెప్పండి, మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు నియమించేవాడు కాదు. ఈ వాక్య భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోన్ ఏమంటున్నారు అనంటే, ఎప్పుడు ఆయన మన జీవితంలో దేనినైనా నియమిస్తాడు అనంటే, ఈ వాక్య భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోన్ ఏమంటున్నారంటే, దాని కాలమందు అంటున్నాడు. ఎప్పుడు నియమిస్తాడట? చెప్పండి, ఎప్పుడు నియమిస్తాడట? ఈ రోజున మన దైనందిక జీవితాల్లో కూడా దేవుడు నా జీవితంలో దీనిని నియమిస్తే బాగుంటుంది అని మనం దేవుని దగ్గర ఎదురు చూస్తూ ఉంటాం. ఈరోజు నియమిస్తే బాగుంటుంది, ఈ నెలలో నియమిస్తే బాగుంటుంది, ఈ సంవత్సరంలో నియమిస్తే బాగుంటుంది అని చెప్పి ఎదురు చూస్తుంటాం. దేవుని బిడ్డలారా, ఈ క్షణములో దేవుడు నియమిస్తే బాగుంటుంది అని చెప్పేసి మనము ఎదురు చూస్తుంటాం. అయితే వాక్యం ఏమని చెప్తుందంటే, మన దేవుడు నియమించేవాడే కానీ ఎప్పుడు నియమిస్తాడు అని అంటే మనం కోరుకున్నప్పుడు కాదు, కానీ అది దేవుడు ఎప్పుడు మన జీవితంలో నియమించాలనుకుంటాడు అని ఆయన సంకల్పించి ఉంటాడో ఆ దాని కాలం వచ్చినప్పుడు మాత్రమే ఆయన నియమిస్తాడట. అందుకే సొలొమోను అంటున్నాడు, దాని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును కూడా నియమించువాడు ఆయనే అంటున్నాడు. ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదువుతారు. చూడండి, దేవుడు అంట ఈ లోకములో ప్రతిదానికంట ఒక సమయాన్ని పెట్టాడట. చదవండి, ప్రతిదానికి సమయము కలదు. చూడండి, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకును సమయము కలదట. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారివేయుటకు, రాళ్లను కుప్పవేయుటకును, కౌగలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, పుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, ఏంటమ్మా, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి.
చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగాల్లో చదవబడినటువంటి యొక్క వాక్య భాగంలో మనం చూచినట్లయితే ఆకాశము కింద ప్రతి దానికి సమయాన్ని దేవుడు ఏం చేశాడట? నియమించాడట. చూడండి, పెద్ద లిస్టే మనకు కనపడుతుంది. ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా మనం గమనిస్తే పుట్టుటకు దేవుడు ఒక సమయాన్ని నియమించాడట, అలాగనే చచ్చుటకు దేవుడు ఒక సమయాన్ని నియమించాడట, తర్వాత పడగొట్టుటకు ఒక సమయాన్ని నియమించాడట, తర్వాత కట్టుటకు దేవుడు ఒక సమయాన్ని నియమించాడట, ఏడ్చుటకు దేవుడు ఒక సమయాన్ని నియమించాడట. ఇలా చదువుకుంటూ వెళ్తే చూడండి, ప్రతి దానికి ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు ప్రతి దానికి దేవుడు ఏం చేశాడంటే ఒక నిర్ణయ కాలం అనేది ఉంచాడట. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సమస్త కార్యములు మన జీవితంలో నియమిస్తాడు. అంతేగాని మన జీవితంలో మనము తొందరపడుట ద్వారా, ఏం పడుట ద్వారా చెప్పండి? తొందరపడుట ద్వారా ఈ రోజున మన జీవితాలలో దేవుడు కార్యాలు నియమించడన్నటువంటి సంగతిని మనం గుర్తించాలి. ఈ రోజున దేవుని బిడలారా, ఒక సేవకునిగా ఈ యొక్క ఆగస్టు మాసములో ఈ మాసాంతర ఆరాధనలో నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ప్రభు మీతో చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏమిటి అనంటే, రానయ్యున్న నూతన మాసం సెప్టెంబర్ మాసములో నా దేవుడు మీ జీవితములో కొన్నిటిని నియమించాలనుకుంటున్నాడు. ఆయన నియమించే కాలం సెప్టెంబర్ మాసము. విశ్వసించిన వాళ్ళు 2 చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆ కాలం వచ్చి ఉంది. అదే ఏంటి అని అంటే సెప్టెంబర్ మాసం. నిశ్చయముగా దేవుని బిడ్డలారా విశ్వసించండి, సెప్టెంబర్ మాసం దేవుడు మీ జీవితంలో కొన్నిటిని నియమించాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. ఆ నిర్ణయ కాలమే సెప్టెంబర్ మాసం. నిశ్చయముగా రానయ్యున్నటువంటి యొక్క సెప్టెంబర్ మాసములో దేవుడు మీ కుటుంబాలలో, మన కుటుంబాలలో ఒక 3 కార్యాలని నియమించాలని చెప్పి ఆయన ఉద్దేశించి ఉన్నాడు. ఆ యొక్క కాలం వచ్చి ఉంది. నిర్ణయ కాలం అనేది అది 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసమే. నిశ్చయముగా సెప్టెంబర్ మాసములో దేవుని బిడ్డలారా 3 కార్యాలని మన జీవితంలో మన ప్రభు నియమించాలనుకుంటున్నాడు. విశ్వసించిన వాళ్ళు సంతోషంగా 2 చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, సెప్టెంబర్ మాసంలో దేవుడు మన జీవితంలో ఏం నియమించాలనుకున్నాడంటే ఒక 3 విధములైనటువంటి ఆశీర్వాదాల్ని దేవుడు మన జీవితంలో నియమించాలనుకున్నాడు. ఏంటి అనంటే, మొట్టమొదటిగా పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని మీ కుటుంబంలో దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు సెప్టెంబర్ మాసంలో. ఏ ఆశీర్వాదాల్ని చెప్పండి? దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే సీజన్ ఆఫ్ ఫుల్నెస్. సీజన్ ఆఫ్ ఫుల్నెస్. రెండవది, సెప్టెంబర్ మాసంలో దేవుడు ఏం నియమించాలనుకున్నాడు అని అంటే ఆయన దయ మీ కుటుంబాలలో నియమించాలనుకుంటున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సీజన్ ఆఫ్ ఫేవర్. ఏంటి చెప్పండి? సీజన్ ఆఫ్ ఫేవర్. మూడవది, ఈ రానయ్యున్నటువంటి సెప్టెంబర్ మాసంలో దేవుడు మీ కుటుంబాల్లో ఏం ఉంచాలనుకుంటున్నాడంటే ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని దేవుడు నియమించాలనుకుంటున్నాడు. ఇంతవరకు మీ జీవితంలో ఒకవేళ దేనిలో కూడా ఒకవేళ మీరు ఫలించలేకపోయారేమో, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే దేవుని బిడ్డలారా మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలలో, చేతి పనులలో, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మీయంగా కూడా మీరు ఫలించలేనటువంటి పరిస్థితుల మధ్యలో మీ యొక్క వ్యక్తిగత జీవితాలు ఇంతవరకు నడిపించబడ్డాయేమో, రానయ్యున్న ఈ యొక్క నూతన మాసములో సెప్టెంబర్ మాసములో నా దేవుడు ఫలభరితమైనటువంటి జీవితాన్ని మీ కుటుంబాలలో, మీ కుటుంబ వ్యవస్థలో నా దేవుడు నియమించాలనుకుంటున్నాడు. నిశ్చయముగా సెప్టెంబర్ మాసములో ఆయన మన విశ్వాసుల కుటుంబాలలో 3 ఆశీర్వాదాలని చక్కగా
చక్కగా నియమించాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఏంటి ఆ 3 ఆశీర్వాదాలంటే, ఒకటి సీజన్ ఆఫ్ ఫుల్నెస్, పరిపూర్ణమైన ఆశీర్వాదాలు. రెండవది దేవుని దయను మన కుటుంబాల్లో నియమించాలనుకుంటున్నాడు. మూడవది ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని మన కుటుంబాల్లో దేవుడు నియమించాలనుకుంటున్నారు. చూడండి, ఈ 3 విషయాలు ఈ రోజున ఈ పునరుద్ధరణపు ఆరాధనలో మనము ధ్యానించుకొని ఈ ఆరాధనని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా రానయ్యున్న సెప్టెంబర్ మాసంలో దేవుడు చక్కగా మన కుటుంబంలో ఏది నియమించాలనుకుంటున్నాడంటే, పరిపూర్ణమైన ఆశీర్వాదాలని నియమించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. విశ్వసించిన వాళ్ళు మీరు 2 చేతులైతే సంతోషంగా చెప్పండి, హల్లెలూయా. పరిపూర్ణమైన ఆశీర్వాదాల్ని దేవుడు సెప్టెంబర్ మాసంలో ఆయన మన కుటుంబాల్లో నియమించాలనుకుంటున్నాడు. చదవండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 17వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 17వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 17వ వాక్యం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత, చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక స్త్రీ మనకు కనపడుతుంది. ఆమె పేరు బైబిల్లో మనం రాయబడి ఉండలేదు, కానీ ఆమె ఎవరు అనంటే, ఒక మాటలో చెప్పాలి అనంటే, శ్రద్ధాభక్తులతో దైవ సేవకులకి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఒక సహోదరి. హల్లెలూయా. చూడండి, ఆమె జీవితాన్ని గూర్చి బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తే, ఆమె జీవితంలో దేవుడు ఆమెకి సమస్తమును కూడా ఇచ్చాడు. మంచి భర్తనిచ్చాడు, ఆస్తిపాస్తులను ఇచ్చాడు, దైవ సేవకులకు ఆతిథ్యము చేయగలిగిన ఆస్తిపాస్తులను ఇచ్చాడు. అందుకనే దైవజనులు ఎప్పుడు కూడా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలో పరిచర్య నిమిత్తమై వచ్చినప్పుడు వారిని తన ఇంట చేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ దైవ సేవకుల కొరకు ఆమె ఏం చేసిందంటే, ఏకంగా సేవకుల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి రూమ్ని ఏర్పాటు చేసిందట. హల్లెలూయా. ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, కానీ రూమ్లో చక్కటి బల్ల, ఒక చక్కటి దీప స్తంభాన్ని కూడా పెట్టి శ్రద్ధాభక్తులతో ఆమె సేవకులకు ఉపచారం చేస్తూ ఉండేదట. దేవుని బిడ్డలారా, ఆమెను దేవుడు ఆశీర్వదించాడు. ఆమె జీవితంలో ఆమెకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. అయితే చూడండి, ఆమెలో ఒకటి మాత్రం కొదువ ఉంది. అన్నీ ఉన్నా ఏంటి ఆమెలో కొదువ అని మనం చూచినట్లయితే, ఒక రోజున చూడండి, దైవజనుడైనటువంటి ఎలీషా అడుగుతాడు. ఏమన్నట్టే, గెహజీని పిలిచి అడుగుతాడు, ఈమె ఇంత శ్రద్ధాభక్తులతో మనకు ఉపచారం చేస్తూ ఉంది, ఇదిగో ఈమెకు ఏమైనా కావాలనేమో అడుగు, నేను ఆమె కొరకు ప్రార్థన చేస్తాను, దేవుడు ఆమె కొదువను తీరుస్తాడు అని చెప్పిన వెంటనే చూడండి, ఈ గెహజీ ఆమెను గూర్చి చెప్తూ ఏమంటాడు అని అంటే, దేవుని బిడ్డలారా చూడండి, 4వ అధ్యాయం 8వ వాక్యం చదువుతారు చూడండి. 4:8 చదువుతారు చూడండి. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా, అచ్చట గనురాలైనటువంటి ఒక స్త్రీ చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, అతనికి
కట్టి ఉంచుదుము. చెప్పాను. వచ్చి చొచ్చి ఈ మాటలు మీరు గమనించండి. పిమ్మట అతడు తన దాసుడైనటువంటి గెహజీని పిలిచి, ఈ షూనేమీయురాలు ఏంటమ్మా పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి నిలువబడి, అతడు, ఇంత శ్రద్ధాభక్తులతో నీవు నాకు ఉపచారం చేస్తున్నావు, ఇదిగో నీవు నా నుండి ఏం కోరుకుంటున్నావు, నేను నీ కోసం ఏం ప్రార్థన చేయాలి, ఇంత శ్రద్ధాభక్తులతో నువ్వు ఉపచారం చేస్తున్నావు కదా, నీ బ్రతుకులో నీకు ఏదైనా కొదువుగా ఉంటే అది నాతో చెప్పు అని చెప్పేసి దైవజనుడు ఆ షూనేమీయురాల్ని, ఆ గనురాల్ని అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడు చదవమ్మా, నిన్ను గూర్చి ఏమైనా మాట్లాడాలా అని అడగమనగా, చూడండి, గెహజీ ఆజ్ఞ ఇవ్వగా వాడు ఆ ప్రకారం ఆమెతో నేను. అందుకు ఆమె, నేను నా స్వజనుల మధ్యలో నేను కాపురం ఉంచున్నాను. ఎలీషా ఆమె అడుగగా గెహజీ ఆమెకు, చూడండి, గెహజీ చెప్తున్నాడు ఏమన్నంటే, ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఆమెను అడుగుతున్నాడు ఏమన్నట్టే, నీకేం కావాలి అన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆమె చెప్పట్లేదు, కానీ ఆయనతో ఉన్న పరిచర్య చేస్తున్నటువంటి గెహజీ ముందుగానే ఏం చేశాడు అని అంటే, ఆమె దగ్గర ఆరాధిస్తాడు. హల్లెలూయా. అమ్మా ఏం కావాలి చెప్పు, దైవ సేవకుని నేను చెప్తాను అని అంటే, ఆమె చెప్పింది ముందుగానే, నాకు సంతానం లేదయ్యా అంటే, గెహజీ వెంటనే దైవజనుడితో చెప్తున్నాడు. ఆ సందర్భంలో ఆమె బ్రతుకుల్లో అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం కొదువుగా ఉంది. దాని ద్వారా ఆమె దేవుని ఆశీర్వాదాలను అయితే పొందింది, కానీ పరిపూర్ణమైన ఆశీర్వాదాలని పొందలేదు. ఆ ఒక్కటి, ఆ కొదువ దేవుడు తీర్చాడంటే పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలకి ఆమె యోగ్యురాలుగా మార్చబడుతుంది. కాబట్టి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందింది అవుతుంది. కాబట్టి ఆమె జీవితంలో ఆ పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటట్లు, ఇదిగో దైవజనుడా ఆమెకు సంతానం కలిగేటట్లు నీవు ప్రార్థన చేయని చెప్పిన వెంటనే ఆ దైవజనుడు ఆమెను చూసి అంటున్నాడు ఏమన్నట్టే, ఇదిగో మరుసటి ఏట నేను మరలా మీ ఇంటికి వస్తాను, అప్పుడు నీ కౌగిట ఒక చక్కటి కుమారుడు మీకు అనుగ్రహించబడతాడని చెప్పిన వెంటనే దైవ సేవకుల నోట నుండి వచ్చిన మాటను దేవుడు స్థిరపరిస్తే ఆమె జీవితంలో మనం చూచినట్లయితే పరిపూర్ణమైన ఆశీర్వాదాలు ఆమె పొందగలిగింది. ఆమేన్. చూడండి, ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి మీ దైనందిక జీవితాల్లో కూడా ఆర్థికంగా దేవుడు మీకు అన్నీ ఇచ్చాడా? ఆరోగ్యపరంగా దేవుడు మీకు అన్నీ అంత బాగుందా? అయితే ఈ రోజున మీ కుటుంబంలో ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఈ రోజున లోకములో ఉంటున్నారా? దాని ద్వారా దేవుని ద్వారా కొన్ని విషయాల్లో అయితే దీవించబడ్డావు, కానీ కొన్ని విషయాల్లో దీవించబడకుండా ఉండడం ద్వారా పరిపూర్ణమైన ఆశీర్వాదాలు నీ కుటుంబంలో మీ కుటుంబం పొందలేకుండా ఉందా? నిశ్చయముగా నా దేవుడు ఈ యొక్క రానయ్యున్నటువంటి సెప్టెంబర్ మాసములో మీతో ఆయన మీ కుటుంబాల్లో ఆయన నియమించబోతున్నాడు. ఏంటి అనంటే, దేనిని నియమించబోతున్నాడు చక్కగా అనంటే, దేవుని బిడ్డలారా, ఏదైతే మీ జీవితాల్లో కొదువుగా ఉందో ఆ కొదువను దేవుడు తీర్చి పరిపూర్ణమైన ఆశీర్వాదాల్ని సెప్టెంబర్ మాసములో మీ కుటుంబములో నా దేవుడు నియమించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
చక్కగా నియమించబోతున్నాడు. పరిపూర్ణమైన సెప్టెంబర్ మాసం అనేది ఏ మాసము అనంటే దట్ ఈస్ ద సీజన్ ఆఫ్ ఫుల్నెస్. పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకునే కాలమే సెప్టెంబర్ మాసం. విశ్వసించండి, ఒక సేవకునిగా నేను చెప్తున్నా, నిశ్చయముగా మీ బ్రతుకుల్లో ఏదైతే కొదువుగా ఉందో ఆ కొదువను తీర్చి మీ కుటుంబాలకి ఆయన పరిపూర్ణతని ఇవ్వబోతున్నాడు. ఏమి ఇవ్వబోతున్నాడు? మీ కుటుంబాలకి పరిపూర్ణతని ఇవ్వబోతున్నాడు నా దేవుడు. అయితే ఎప్పుడు ఇస్తాడండి? ప్రతి ఒక్కరు పరిపూర్ణతను కోరుకుంటారు కదా, కొదువలను కోరుకుంటారు ఎవరన్నా? ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటారు? ఈ షునేమీయురాలు ఉంది కదా, ఘనురాలైనటువంటి స్త్రీ జీవితంలో ఆ పరిపూర్ణతను దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆమెను గూర్చి చెప్పాలంటే దైవ సేవకులు ఆమె ఏం చేస్తుందంటే ప్రేమిస్తుంది. దైవ సేవకులకు ఆమె ఏం చేస్తుందంటే శ్రద్ధాభక్తులతో ఉపచారం చేస్తుంది. ఈ రోజున మీ జీవితాల్లో కూడా మీ కుటుంబంలో దేవుడు పరిపూర్ణతను ఇవ్వాలని మీరు ఆశిస్తూ ఉన్నట్లయితే, మీకైనా నాకైనా మనకుండవలసిన అనుభవం ఏమిటి అని అంటే, దైవ సేవకుల్ని ప్రేమించేటువంటి వ్యక్తులుగా, దైవ సేవకులకు మనం ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తులుగా, దైవ సేవకులకు శ్రద్ధాభక్తులతో ఉపచారం చేసేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. చూడండి, ఆ దైవజనుడు ఎప్పుడు ఆ షునేమి పట్టణానికి వచ్చినా ఆమె ఏం చేస్తుండేది అని అంటే, తన ఇంట చేర్చుకునేదట. తన ఇంట దైవ సేవకుల కొరకు ఒక గదే కట్టి వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని పోషిస్తూ ఉండడం ద్వారా ఆ కుటుంబానికి దేవుడు పరిపూర్ణతనిచ్చాడండి. చూడండి, బైబిల్లో 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 15వ వాక్యం చదువుతారు. చూడండి, త్వరగా చదవండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 15వ వాక్యం. 16వ అధ్యాయం 15వ వాక్యం. స్టెఫెను ఇంటివారు అకాయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, నీ మాటను మీరు నోట్ చేసుకోండి. వారు ఎవరికి పరిచర్య చేస్తున్నారంట? చెప్పండి, ఎవరికి పరిచర్య చేస్తున్నారట? పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తామును అప్పగించుకొని ఉన్నారని మీకు తెలుసును. స్టెఫెను ఇంటి వారి గురించి దైవజనుడైనటువంటి పౌలు గారు ఇస్తున్నటువంటి ఒక చక్కటి మంచి టెస్టిమోనీ, సాక్ష్యం ఏమిటి అని అంటే, ఎంతోమంది ఉన్నారు సంఘములో, కానీ స్టెఫెను ఇంటి వారిని గూర్చి చెప్తున్న మంచి సాక్ష్యం ఏంటంటే, అకాయ యొక్క ప్రథమ ఫలమై ఉండి వారు పరిశుద్ధులకు ఏం చేస్తున్నారంటే పరిచర్య చేయుటకట, దేవుని మందిరములో ఉండి దైవ సేవకులకి ఉపచారం చేయుటకట తమ్మును తాము ఏం చేశారంటే అప్పగించుకున్నారట. ఈ రోజున ఆదివారం అయితే ఏదో దేవుని మందిరానికి వెళ్తున్నామంటే కాదు, చిల్లర మార్చి మేము చందాలు ఇస్తున్నామంటే కాదు, మేము సంపాదిస్తున్నటువంటి సంపాదనలో దేవునికి 10వ భాగం నమ్మకంగా దేవునికి ఇస్తున్నామంటే కాదు. కానీ దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి ఒక శ్రేష్టమైన గుణగణం ఏమిటి అని అంటే, ఈ రోజున దైవ సేవకులకు, పరిశుద్ధులకు దేవుని మందిరంలో ఉండి దేవునికి పరిచర్య చేసేందుకు ఈ రోజున మన స్టెఫెన్ ఇంటివారు ఎలా అయితే చూడండి పరిశుద్ధులకు పరిచర్య చేయు నిమిత్తమై తమ్మును తాము అప్పగించుకున్నారో, అలా మనం దేవుని సేవకులకి మనల్ని మనము సజీవ యాగముగా అప్పగించుకునేటువంటి అనుభవాల్లో మన జీవితాలు నడిపించబడాలి. ఇంకా హెబ్రీ పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతా చూడండి త్వరగా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. మీరు చేసిన కార్యములను, నీ మాటని మీరు నోట్ చేసుకోవాలి. మీరు పరిశుద్ధులకు ఉపచారము ఒకప్పుడు చేశారని కాదు, అక్కడ రాయబడి ఉన్నమాట ఉపచారము చేశారు. చూడండి, ఇంకను ఏం చేస్తున్నారట పరిశుద్ధులకి? కొంతమంది ఉంటారు ఏమనంటే,
ఏమంటుంటారంటే, ఒకప్పుడు భలే చేసేవాళ్ళమండి పరిచర్య, మళ్ళీ ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు చేయట్లేదు రండి. ఎందుకు అని అంటే, పాస్టర్ గారు ఇప్పుడు మా కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు కొత్తగా కొంతమంది వస్తే వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారండి. నువ్వు విశ్వాసంలో బలపరచబడ్డావు కాబట్టి ఆయన కాస్త కొంచెం నువ్వు ఎట్లు బలపరచబడ్డావు కాబట్టి నిన్ను నిర్లక్ష్యం చేయొచ్చు. కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళు బలపరచబడాలి కాబట్టి వాళ్ళకు కొంచెం దగ్గర కావచ్చు సేవకుడు. కొంతమంది ఏం చేస్తుంటారు అన్నట్టు దాన్ని బట్టి లోపల ఓర్వలేక పరిచర్యను మానేసేటువంటి వాళ్ళు లేకపోలేరు. చూడండి, హెబ్రీ సంఘముతో దైవజనుడు అంటున్నాడు, ఇదిగో ఒకప్పుడు మీరు పరిచర్య చేశారు పరిశుద్ధులకు, ఇంకను ఉపచారము పరిశుద్ధులకు చేయుచు ఉండుట చేత తన నామమును బట్టి, ఇదిగో దేవుని తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదట. ఈ రోజున మన దేవుడు ఎవరు అనంటే, ఆయనను నమ్ముకున్నటువంటి బిడ్డల్ని మరచిపోయేటువంటి దేవుడు కాదు. ఆయన ఎవరిని మరచిపోడు. ఆయన జ్ఞాపకాలలో ఈ రోజున నీ కుటుంబమైన, ఆయన జ్ఞాపకాలలో ఈ రోజున నా కుటుంబమైన ఉండాలి అనంటే, మన జీవితాల్లో మనకు ఉండవలసినటువంటి అనుభవం ఏమిటి అనంటే, పరిశుద్ధులకు ఉపచారం ఇంకను చేయుచు మనం ఉండాలండి. ఇంకను చేయుచు ఉండాలి. దేవుని నామమును బట్టి ఇంకను ఎవరైతే పరిశుద్ధులకు, దేవుని మందిరములో దేవుని సేవకులకు పరిచర్య, దేవుని మందిరములో నిలిచి పరిచర్య చేస్తూ అన్ని విధాలుగా సహకారంగా ఉంటారో, చూడండి హెబ్రీ సంఘముతో పౌలు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, అట్టి వారినట దేవుడు మరిచిపోవుటకు ఏం కాడటండి, అన్యాయస్తుడైన దేవుడు కాదు. చూడండి, ఈ రోజున నా మటుకు నేను నా గుండె మీద చేసుకుని నేను చెప్తానండి, నా దేవుడు నా కుటుంబాన్ని కానీ నన్నే కానీ నేను చేస్తున్నటువంటి పరిచర్యనే కానీ ఆయన పోకుండా ఉన్నాడు అని అంటే, దానికి కారణం ఏమిటి అని అంటే, నా దేవునికి దైవ సేవకులతో కూడా ఉండి నేను చేసినటువంటి పరిచర్య దేవుని బిడలారా ఈ రోజున ఏం చేసిందంటే, నా కుటుంబాన్ని దేవుడు మర్చిపోయేటట్లు చేయలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వరకు దేవుడు మా కుటుంబాన్ని ఆయన జ్ఞాపకాల్లో ఉంచుకున్నాడంటే, ఈరోజు వరకు ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మమ్మల్ని చుట్టుముట్టినా ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము దేహి అని అడుక్కోకుండా ఈ రోజున ఇంకా అనేకులకు పెట్టగలిగినటువంటి స్థాయిలో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అనంటే కారణం ఏమిటంటే, దేవునికి ఆ రోజులలో కాదు ఈ రోజుల్లో కూడా ఆయనకు పరిచర్య చేసేటువంటి విషయంలో, పరిశుద్ధులతో కూడా ఉండి ఉపచారం చేసేటువంటి విషయంలో మేము ఏ రోజు కూడా వెనక తట్టు మేము చూడలేదండి. వెనక తట్టు చూడనటువంటి వారినట ఆయన తన నామమును బట్టి పరిశుద్ధులకు ఉపచారం చేసేటువంటి వారినట నా ప్రభు ఏం చేయడు అనంటే, హెబ్రీ గ్రంథకర్త దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నారు, మరిచిపోవుటకు అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదట. చూడండి, ఈ పౌలు గారే గలతీ సంఘముతో 6వ అధ్యాయం 9లో ఏమంటాడో చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం చదవండి, త్వరగా చదవండి, ముగించుకుందాం. 6:9. మనము మేలు చేయుటయందు దేంట్లో మనం విసుగకుండా ఉండాలంట చెప్పండి, అందరు చెప్పాలా. దేంట్లో అంట పౌలు ఏమంటున్నాడు, మేలు చేసే విషయంలో మనము ఎలా ఉండకూడదట, విసుగక ఉండాలట. అదే ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే మరి విశేషముగా అక్కడ అంటాడు, దేని విషయంలో మనం మేలు చేయాలంటాడంటే చదవండి, విశ్వాస గృహమునకు చేరిన వారు, బాగా చదవండి, మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమే గాని
తగిన కాలం మందు మనకు ఫలం ఉంటుంది. కాబట్టి మనకు సమయము, చూడండి, సమయము దొరికిన కొలది అందరికీ మేలు చేయాలట. చూడండి, ఇప్పుడు ఈ మాటను మీరు నోట్ చేసుకోండి. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము. చూడండి, మరి విశేషముగా ఎవరికి మేలు చేయాలి చెప్పండి? ఎవరికి మేలు చేయాలంట? పౌలు ఏమంటున్నాడు? విశ్వాస గృహం. విశ్వాస గృహం అంటే ఎవరు? దైవజ్ఞులైనటువంటి యేసన్న గారు గుంటూరులో ఆయన పరిచర్యను ప్రారంభించినప్పుడు 14 మైల్ అనే గ్రామంలో ఉంటూ గుంటూరులో పరిచర్యను ప్రారంభించాడు. ఎక్కడ ప్రారంభించాడండి? గుంటూరులో శారదా కాలనీలో పరిచర్య ప్రారంభించాడండి. అక్కడ మందిరం కట్టాడు. ఆ మందిరానికి దగ్గరలోనే సేవకులు ఉండేందుకు ఒక రూమును కూడా కట్టాడు. ఆ రూముకి ఆయన పెట్టిన పేరు ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా బాగా వినాలి. ఏం పేరు పెట్టాడు అని అంటే విశ్వాస గృహము అని పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టాడండి? నేను కూడా రేపటి రోజున చర్చి కట్టాను కట్టిన తర్వాత అక్కడే రూములు కూడా కడతా. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఆ రూములకు పెట్టే పేరు ఏంటో తెలుసా? ఫెయిత్ హోమ్. ఏ హోము? ఏ హోమ్ అండి? విశ్వాస గృహం. యేసన్న గారు ఆ గృహానికి పెట్టిన పేరు ఏంటంటే విశ్వాస గృహం అని పెట్టాడు. ఎందుకంటే ఆ పేరు పెట్టింది సేవకులు వారి యొక్క ఎలా పోషించబడతారు అని అంటే విశ్వాస మూలముగా. వారికి ఉద్యోగాలు ఉండవు కదండి. దేవుని కొరకు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి వచ్చారు. కాబట్టి దేవుని బిడ్డలారా, వారు దేవుని మీద ఆధారపడి విశ్వాస మూలముగా జీవించేవారు. కాబట్టే విశ్వాస గృహం అని పేరు పెట్టాడు. చూడండి, ఇప్పుడు మనము మేలు చేయాలి. మేలు చేసేటువంటి విషయంలో మనం అలయకూడదు, మనం విసుగకూడదు. మనము విశేషముగా ఎవరికి మేలు చేయాలి అని అంటే వాక్యం ఏమంటుందంటే విశ్వాస గృహము ఎడల. ఆమేన్. విశ్వాస గృహము ఎడల దేవుని కొరకు, దేవుని పరిచర్య నిమిత్తమై తమ జీవితాల్ని త్యాగం చేసుకొని ఏవేవైతే తమకు లాభకరమై ఉన్నవో వాటన్నిటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకొని విశ్వాస మూలముగానే జీవిస్తూ పోషిస్తూ పరిశుద్ధులైనటువంటి సేవకులు ఎక్కడైతే ఉన్నారో ఆ సంఘములో నీవు అంటు కట్టబడి ఈ రోజున ఆ సంఘానికి విశేషముగా ఆ సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులకు నీవు మేలు చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఏం చేస్తాడు అనంటే మన కుటుంబాలకి పరిపూర్ణతనిస్తాడు. ఏమిస్తాడండి? మన కుటుంబాలకి, మీ కుటుంబాలకు పరిపూర్ణత కావాలన్నా వద్దా చెప్పండి? సెప్టెంబర్ మాసంలో మా కుటుంబాలకి పరిపూర్ణత కావాలి. సెప్టెంబర్ మాసం అనేది పరిపూర్ణతనిచ్చే ఆ యొక్క మాసంగా నా దేవుడు మార్చాలన్న వాళ్ళు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే మీరు చేయవలసిన కార్యం ఏంటంటే, గనురాలు కుటుంబానికి పరిపూర్ణతనిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనంటే పరిశుద్ధులను చేర్చుకొని వారికి ఉపచారం చేసింది, పరిశుద్ధుల యొక్క అవసరతని గుర్తెరిగి అక్కర్లు తీర్చింది. ఈరోజున దేవుని బిడ్డలారా, ఈ అనుభవాల్లో మీ జీవితాల్ని కూడా మీ కుటుంబాలని కూడా నడిపించుకొనగలిగినట్లయితే నిశ్చయముగా సెప్టెంబర్ మాసములో పరిపూర్ణతను చక్కగా ఆయన మీ కుటుంబాలలో నియమించబోతున్నాడు. హల్లెలూయా. మీ కుటుంబంలో రక్షణ లేనటువంటి వారికి రక్షణని, ఆయన సంతానము లేనటువంటి వారికి సంతానముని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి విడుదలని, దేవుడు ఏదైతే కొదవను మీరు అనుభవిస్తున్నారో ఆ కొదవని తీర్చి పరిపూర్ణతతో నా దేవుడు సెప్టెంబర్ మాసములో నింపబోతున్నాడు. ఆమేన్. చూడండి, రెండవదిగా మరొక మాట చెప్పి మనం ముందుకెళ్దాం. కీర్తన 102వ కీర్తన 13వ వాక్యం త్వరగా చదువుతారు. చూడండి, 102వ కీర్తన 13వ వాక్యం. 102:13.
నీవు లేచి సియోనును కరుణించదవు, నీవు దాని మీద దయ చూపుటకు. ఇక్కడ కూడా మీరు నోట్ చేసుకోండి, కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. చూడండి, ఇక్కడ ఈ కీర్తనలో అంటున్నాడు భక్తుడు ఏమన్నంటే, నీవు లేచి సియోనును కరుణించదవు. ఆమేన్. దాని మీద దయ చూపించుటకు నిర్ణయ కాలము వచ్చి ఉన్నది. వస్తాది కాదు, నాట్ పాస్ట్ టెన్స్, నాట్ ఫ్యూచర్ టెన్స్. చూడండి దేవుని బిడ్డలారా, ప్రజెంట్ టెన్స్ ఏంటి అని అంటే వచ్చి ఉన్నది అంటున్నాడు. నిశ్చయముగా చూడండి, సెప్టెంబర్ మాసము అనేది మన దేవుని దయను మన కుటుంబాలలో మనము అనుభవించే కాలము. హల్లెలూయా. సియోను మీద దయ చూపించే కాలం, సియోనుని కరుణించే నిర్ణయ కాలం ఇప్పుడే అది వచ్చి ఉన్నది అని అంటున్నాడు. అంటే చూడండి, అయితే ఈ రోజున సెప్టెంబర్ మాసములో దేవుని దయ మన మీద దేవుడు నియమించాలంటే, మన కుటుంబంలో దేవుడు నియమించాలి అని అంటే, ఈ రోజున నీవు నేను మనము ఎలా మారాలి అని అంటే, సియోనుగా మనం మారాలి. ఎలా మారాలి చెప్పండి? ఆయన లేచాడట ఎవరిని కరుణించేందుకు, ఎవరి మీద దయ చూపించేందుకు అని అంటే, సియోను మీద కరుణ చూపించేందుకు, సియోను మీద దయ చూపించేందుకు. అంటే ఆయన నీ మీద కరుణ చూపించాలంటే, ఆయన నీ మీద దయ చూపించాలి అని అంటే, నీవు ఎలా మారాలి? సియోనుగా మారాలి. సియోనుగా మారడం అంటే ఏంటి? చూడండి దేవుని బిడ్డలారా, అసలు సియోన్ అంటే ఏంటి? రెండు రకాలైనటువంటి సియోన్లో మనం చూస్తాం. ఒకటి భౌతిక సంబంధమైనటువంటి సియోన్, అది ఎక్కడుందంటే యెరూషలేంలో సియోను కొండ మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత రెండవది మనం చూచినట్లయితే, పరలోకములో సియోన్ అనేటువంటి ఒకటి శ్రేష్టమైనటువంటి స్థలం ఉంది. ఎక్కడుంది చెప్పండి? బైబిల్లో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12:22 చదువుతారు చూడండి. 12:22 త్వరగా చదవండి. 12:22. ఇప్పుడైతే సియోను కొండకును జీవము కలిగినటువంటి దేవుని పట్టణమునకు, అనగా పరలోక యెరూషలేమునకు. చూడండి, సియోన్ అనేది ఒకటి ఉంది. అది ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. ఎక్కడుందండి? శ్రేష్టమైనటువంటి పట్టణం సియోను అనే ఆ యొక్క పట్టణం పరలోకములో ఉంది. దేవుని బిడ్డలారా, అయితే ఆ సియోను పట్టణంలో ఎవరుంటారు అని అంటే ఆదివారం అయితే బైబిల్ తీసుకొని దేవుని మందిరానికి పోయిన వాళ్ళందరూ ఉంటారని బైబిల్లో వ్రాయబడి ఉండలేదు. ఆ యొక్క వాక్య భాగంలో ఆ సియోనులో ఎవరుంటారు అని అంటే సంపూర్ణ సిద్ధి నొందిన ఎవరుంటారంటండి చెప్పండి? ఎవరుంటారంట ఆ సియోనులో? నేను కూడా క్రిస్టియనేనండి, మేము పుట్టక నుండి క్రైస్తవులమే అనేవాళ్ళు కాదు ఉండేది. మా తాత పేరు అబ్రాము, మా తర్వాత మా జేజి నాయన పేరు టైటసు, మా నాన్నగారి పేరు డేవిడ్ అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు అని చెప్పి సియోనులో బైబిల్లో రాయబడి ఉండలే. దేవుని బిడ్డలారా, సియోన్ అనేటువంటి ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఆ నూతన యెరూషలేము అనబడినటువంటి ఆ యొక్క పట్టణములో ఎవరుంటారు అని అంటే సంపూర్ణ సిద్ధి నొందినటువంటి వారు మాత్రమే ఉంటారట. చదవమ్మా. వేవేల కొలది దేవదూతల యొద్దకును జ్యేష్ఠుల సంఘమునకును సంపూర్ణ సిద్ధి నొందినటువంటి నీతిమంతుల
ఆత్మలు ఆ సియోన్లో ఉంటాయట దేవుని బిడ్డలారా. అంటే ఈ రోజున గమనించండి, సియోన్ అనేటువంటి ఆ యొక్క నూతన యెరూషలేము అనబడినటువంటి ఆ యొక్క పట్టణంలో ఎవరు ఉంటారంటే సంపూర్ణ సిద్ధి నొందినటువంటి నీతిమంతులైన ఆత్మలు మాత్రమే ఉంటాయట. ఈ రోజున నీవు నేను దేవుని దయను సెప్టెంబర్ మాసంలో మనం పొందుకోవాలి అని అంటే, మన కుటుంబాలలో దేవుని దయ ఆయన నియమించాలి అని అంటే సియోనుగా మనం మారాలి. సియోనుగా మనం మారాలి. సియోనుగా మారడం అంటే ఏంటి అని అంటే, ఈ రోజున దేవుని బిడ్డలారా, సియోనులో ఉండేది ఎవరంటే సంపూర్ణ సిద్ధి నొందిన ఆత్మలు మాత్రమే ఉంటాయి, నీతిమంతుల ఆత్మలు మాత్రమే ఉంటాయి. అంటే సియోనుగా మారడం అంటే మన దైనందిక జీవితాలలో మనము ఈ లోకములో నీతిమంతులుగా మనం మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులుగా మనం ఎప్పుడు మార్చబడతాము అని అంటే, దేవుని ఆజ్ఞల విషయంలో మనం నిరపరాధులుగా మనం జీవించినప్పుడు. దేవుని ఆజ్ఞల విషయంలో మనం ఎలా జీవించినప్పుడు నీతిమంతులుగా మార్చబడతామండి? నిరపరాధులుగా. ఈరోజున దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుని ఆజ్ఞల విషయంలో మనం ఈ రోజున మనము నిరపరాధులుగా మనం ఉండకుండా, మనము పొరపాటున కూడా నీతిమంతులుగా మనం మార్చబడలే. ఈ రోజున మందిరానికి వస్తున్నటువంటి నీ దైనందిక జీవితంలో, నీ కుటుంబంలో ఈ రానయ్యున్న నూతన మాసములో ఆయన దయ, కరుణ, కటాక్షములు దేవుడు సెప్టెంబర్ మాసములో నియమించాలని నీవు ఆశిస్తూ ఉన్నట్లయితే, దేవుని బిడ్డ, నీవు సెప్టెంబర్ మాసములో ప్రభు యొక్క రాకడ పర్యంతరం వరకు మనము ఎలా బ్రతకాలంటే, దేవుని ఆజ్ఞల విషయంలో నిరపరాధులుగా ఉండి నీతిమంతులుగా మనం బ్రతికినప్పుడు సియోనుగా మనం మారుతాం. తద్వారా సియోను మీద దేవుని కనికరం ఉంటుంది, ఆయన దయ నిలిచి ఉంటుంది. హల్లెలూయా. బైబిల్లో చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తా. లూకా సువార్త 1వ అధ్యాయం ఒక కుటుంబాన్ని గురించి బైబిల్లో రాయబడి ఉన్న మాట. ఒక కుటుంబాన్ని గురించి లూకా సువార్త 1వ అధ్యాయం 24వ వాక్యం. లూకా సువార్త 1:24 త్వరగా చదువుతా చూడండి. 1:24. ఆ దినములైన పిమ్మట అతని భార్య, 6వ వాక్యం 1:6, వీరిద్దరు ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను ఆజ్ఞల విషయములో నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారట. చూడండి, ఇక్కడ ఒక కుటుంబం మన కనపడుతుంది. ఆ కుటుంబంలో 2 దంపతులు మనం చూస్తున్నాం. వారు ఎవరు అని అంటే జకరియా అండ్ ఎలిజబెత్. ఆమేన్. జకరియా మరియు ఎలిజబెత్, వీరిద్దరిని గురించి బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏంటంటే, వీరిద్దరట ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున ఎలా బ్రతుకుతున్నారంట? దుర్మార్గులుగా బతుకుతున్నారా? దేవుని ఆజ్ఞలు వింటూ కూడా దుర్మార్గంగా జీవిస్తున్నారని బైబిల్లో ఉందా వీరిద్దరు? అలా లేదు. ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున ఎలా ఉన్నారంటే నిరపరాధులుగా నడుచుకొని చుండుట చేత వారు దేవుని దృష్టికి ఏమయ్యారంటే నీతిమంతులుగా తీర్చిదిద్దబడితే ఆ కుటుంబం మీదకి దేవుని దయ వచ్చింది. ఆమేన్. చూడండి, ముసలితనములో దేవుడు వారికి గర్భాన్ని ఇచ్చి దయ చూపించి గర్భాన్ని ఇచ్చాడు. చూడండి, అది కూడా ఎలాంటి గర్భాన్ని దేవుడు ఇచ్చాడు అని అంటే, ఒక గొప్ప దైవజనుణ్ణి, అనేక ఆత్మని దేవుని వైపు త్రిప్పేటువంటి ఒక యోహాను అనే గొప్ప దైవజనుణ్ణి, స్త్రీ గర్భం ఇంతవరకు పుట్టినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అన్నాడు ప్రభు. అటువంటి గొప్ప దైవజనుణ్ణి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. చూడండి, మీ దైనందిక జీవితాల్లో కూడా సెప్టెంబర్ మాసంలో దేవుని దయా కనికరాలు మీ కుటుంబం మీద ఉండాలనుకుంటే, వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు మీరు వింటున్నారు. ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ఆజ్ఞల విషయంలో నిరపరాధులుగా జీవించినప్పుడు, దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చిదిద్దబడితే, సియోనుగా మీరు మారితే, ఆ సియోను మీద దేవుని కనికరం ఉంటుంది, దేవుని దయ ఉంటుంది.
ఆమేన్. నిశ్చయముగా సెప్టెంబర్ మాసములో ఆయన దయ మీ కుటుంబాలలో నియమించబోతున్నాడు. ఆమేన్. ఒక్క మాట చెప్పి ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 1వ కీర్తన, సుపరిచయమైన కీర్తన, 1వ కీర్తన 1వ అధ్యాయం 3వ వాక్యం. 1వ అధ్యాయం 3వ వాక్యం. అతడు నీటి కాలువల ఓరన నాటబడిన దై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి. చూడండి, ఇక్కడ మనం చూచినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అని అంటున్నాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అని అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ సెప్టెంబర్ మాసం అనేది 3వదిగా అయిన మన కుటుంబాలలో ఏం నియమించాలని ఆశిస్తున్నాడంటే ఒక ఫ్రూట్ఫుల్నెస్, ఒక ఫలభరితమైన అనుభవాన్ని ఆయన నియమించాలనుకుంటున్నాడు. చక్కగా చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే ఎప్పుడు నియమిస్తాడు అని అంటే చూడండి, 2వ వాక్యం, మొదటి వాక్యం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవకుండా, పాపుల మార్గమున నీవు నిలవకుండా, అపహాసులు కూర్చుని చోట నీవు కూర్చుండకుండా, దేవుని ధర్మశాస్త్రమందు నీవు ఆనందించి దివారాత్రులు దాన్ని నీవు ధ్యానిస్తావో అప్పుడు మాత్రమే దేవుడు ఆయన మనల్ని అన్ని విషయాలలో ఏం చేస్తాడండి? ఫలింపజేస్తాడు. ఆమేన్, 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 హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఆయన నియమించువాడు. అందరు చెప్పండి, ఎవరండి మన దేవుడు? 1 నియమించువాడు, 2వది సమస్తమును కూడా నియమించువాడు. 2వది ఏంటిదండి? సమస్త కార్యములు చేయుటకు శక్తి కలిగినటువంటి వాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. 3వది వాక్యం ఏమని చెప్తుందంటే, అయితే ఏది నియమించిన దాని కాలమందు, ఆయన నియమించిన కాలమందు ఆయన నియమిస్తాడు. సెప్టెంబర్ మాసం అనేది దేవుడు మన జీవితములో, ఆయన మన బ్రతుకుల్లో ఆయన 3 కార్యాలు చేయాలని నియమించిన కాలమే సెప్టెంబర్ కాలము. ఏంటిది అని అంటే, 1 మన జీవితంలో పరిపూర్ణతనివ్వాలనుకుంటున్నాడు. 2వది మనం ధ్యానించుకున్నాం ఏంటి అని అంటే, మన దయను నియమించాలనుకుంటున్నాడు మన కుటుంబంలో. 3వది మనల్ని ఫలింప చేయాలనుకుంటున్నాడు. 1 పరిపూర్ణత దేని ద్వారా కలుగుతుందండి? ఎప్పుడు నియమిస్తాడు? పరిశుద్ధులకు ఉపచారం చేసినప్పుడు, విశేషంగా విశ్వాస గృహం ఎడల మేలు చేసినప్పుడు. 2వది ఎప్పుడు దయ మనకుంటుంది అని అంటే, నీతిమంతులుగా మనము మార్చబడాలి. ఎప్పుడు మార్చబడతాము అని అంటే, సియోనుగా మారేటట్టు నీతిమంతులుగా మనం మార్చబడాలి. ఎప్పుడు మార్చబడతామంటే, దేవుని ఆజ్ఞల విషయంలో నిరపరాధులుగా ఉండాలి. 3వదిగా ఫలభరితమైన జీవితం మనకు నియమించాలనుకుంటున్నాడు. ఎప్పుడు నియమిస్తాడు అని అంటే, దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించాలి, పాపుల మార్గంలో నిలవకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఈ రోజున దేవుని ధర్మశాస్త్రమందు మనం ఆనందించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. అందరూ ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. అందరూ ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. అందరూ ప్రైజ్ ద లార్డ్. అందరూ ప్రార్థన చేసుకోండి. ఈ వాగ్దానాన్ని దేవుడు మన కుటుంబంలో నెరవేర్చేటట్లు అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశల బ్రతికించుచున్నది.
నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించు సున్నది. గట్టిగా స్వరమెత్తి నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించు చున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఒక ఆశనన్నిలు జీవింపచేయుచున్నది. నిశ్చయముగా నిర్ణయ కాలం వచ్చి ఉంది. సెప్టెంబర్ మాసములో నా దేవుడు చక్కగా కొన్నిటిని నియమించబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు చప్పలు కొడుతూ ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, పరిపూర్ణమైన ఆశీర్వాదాలు నేను అనుభవించాలయ్యా, నీ దయను నేను పొందుకోవాలయ్యా, సజీవుల దేశంలో నీ దయను నేను పొందుకోవాలి నాయన. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి, తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, ఫలించాలి నీలోనే. నిశ్చయముగా సెప్టెంబర్ మాసములో అన్ని విషయాలలో నా దేవుడు మనల్ని ఫలింప చేయబోతున్నాడు. నీలోనే చిగురించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు, నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశే నన్నిలా బ్రతికించు. ప్రార్థన చేసుకో. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధమైన దేవ యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యొక్క పునరుద్ధాన ఆరాధనను ప్రభువా ఇంతవరకు నీవు మా మధ్యన ఉండి ఆశీర్వదకరంగా జరిగించిన యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. ఇన్ని దినాలు మమ్మల్ని కాపాడి ప్రభువా అయ్యా, దేని కాలం అందు ప్రభువా దానిని చక్కగా నియమించే దేవుడవి ప్రభువా నీవు ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అయ్యా. దేని కాలం మనుషులైతే ప్రభువా కొంతవరకే నియమించగలరని దేవా, నీవు దేని కాలం మందు దానిని చక్కగా నియమించగలిగే దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. రాబోయే సెప్టెంబర్ మాసంలోకి ప్రభువా మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. నెలలో నూతన మాసం ప్రభువా మాకు రానయ్యుండగా తండ్రి కొన్నిటిని మా జీవితాలలో నియమిస్తానని, అవి ఏంటని మాకు తెలియచేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. యా, నీ ఎదుట నిరపరాధులుగా మేము ఉన్నట్లయితే సంపూర్ణ సిద్ధి నొందుతామని అనేక విషయాలు మీరు మాకు ఈ దినాన తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ దాసుని బలపరిచి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్య. ఈ ఆరాధనంతా ఆశీర్వదకరంగా నడిపించి నీ నామాన్ని మహిమపరుచుకునేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి చేరివచ్చిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ నెల దేవుడు మనల్ని కాపాడాడు. ఆగస్టు మాసమంతా మనకు తోడై ఉన్నాడు. తోడై ఉన్న దేవుడు సెప్టెంబర్ మాసమంతా కూడా మీ కుటుంబాలతో తోడుగా ఉండి మీతో తోడుగా ఉండి ఆయన నడిపించునుగాక. ఆమేన్.
3 days పెట్టిన